ఫార్మర్ సివిల్ సర్వీస్ గ్రూప్ 1 సర్వీసెస్ అదేవిధంగా IRSలో పనిచేశారు. వారిని శ్రీ మురగన్ గారిని వెంకటేష్ నెట్ట గారు శాలువతో సత్కరిస్తున్నారు. శ్రీ నారాయణ రెడ్డి గారిని మంతని నియోజకవర్గం గతంలో జెడ్పీటీసీ పనిచేశారు. ప్రస్తుతం సింగిల్ విండో చైర్మన్గా కూడా ఉన్నారు. వారిని బీజేపీలకు ఆహ్వానిస్తూ కిషన్ రెడ్డి గారు. షాజాన్ అలీ సిద్దికి గారిని గారు, గౌరవ మంత్రివర్యులు డాక్టర్ మురుగన్ గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. గడిచిన 30 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసిన ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు ఉన్నటువంటి క్రమంలో మరి భారతీయ పార్టీలో చేరి ఒక 3 సంవత్సరాలు అందరితో పాటు కలిసి పనిచేసినటువంటి నేను హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు పోటీ చేయాలని చెప్పి నన్ను అడిగినప్పుడు ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో నాకు ఇబ్బంది అనిపించినా ఆనాడు మరి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు అనుసరిస్తున్న విధానం నచ్చక ఈనాడు తిరిగి నా ఇంటికి నేను వచ్చినట్టుగా బీజేపీ పార్టీలోకి మళ్ళీ నేను రావడం అనేది. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు మరొక కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ మురుగన్ గారికి, గౌరవ బీజేపీ పెద్దలకు, ఈరోజు నాతో పాటు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, దేశ రక్షణ కానివ్వండి, ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి అంశాలతో ప్రేరేపణ చెంది ఈరోజు నాతో పాటు బీజేపీ పార్టీలో జాయిన్ అయినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశం గత 10 సంవత్సరాలలో భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచ చిత్రపటంలో దేశ రక్షణలో కానీ, సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో కానీ, భారత రాజ్యాంగాన్ని కాపాడి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ రైతులకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, ఆదివాసీలకు, యువకులకు చేరేటటువంటి విధంగా అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే నేను ఈ 2 నెలల 23 రోజులు అగౌరవంతో, అశాంతితో, మానసిక క్షోభతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నన్ను ఆహ్వానించడం, ఈరోజు
నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా పాటించి గౌరవ నరేంద్ర మోడీ గారిని అత్యధిక మెజారిటీతో 3వసారి ప్రధానమంత్రి చేయడంలో నా వంతు పాత్ర బియ్యపు గింజంత ఉంటే ఈ జన్మ ధన్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.